మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శివయ్యకు ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు భారీగా పోటెత్తారు. ఆలయాల్లో మహారుద్రాభిషేకం, మహామంగళహారతులు నిర్వహించారు. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాలతో శివాలయాలన్నీ కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. హిందువుల పండుగల్లో సంక్రాంతి తర్వాత వచ్చే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ప్రతి మాసంలో అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి రోజును మాస శివరాత్రిగా జరుపుకుంటాం. అయితే మాఘమాసంలో అమావాస్యకు ముందొచ్చేటువంటి చతుర్దశిని మాత్రం మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ప్రతి పండుగను పగలు జరుపుకుంటే శివరాత్రి పండుగను మాత్రం రాత్రిపూట జరుపుకుంటారు. అదే ఈ పండుగ యొక్క విశిష్టత. హిందూ సంప్రదాయం ప్రకారం అందరి దేవుళ్లను విగ్రహ రూపంలో ఆరాధిస్తే శివుణ్ణి మాత్రం లింగాకారంలో పూజిస్తాం. మన పురాణాల్లో శివరాత్రి పండుగ గురించి, శివలింగ ఉద్భవం గురించి వర్ణించే అనేక కథలు, ఇతిహాసాలు ఉన్నాయి. ప్రతి శైవ క్షేత్రం కూడా భక్తులతో నిండిపోయే కనిపిస్తోంది. ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాలతో నిండిపోయిన ప్రాంతాలన్నీ కూడా. ప్రస్తుతం కోటప్పకొండ నుంచి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు. కృష్ణ, ప్రస్తుతం అక్కడ భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది అక్కడ? మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ ఒకటే కాదు, గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు పంచారామాల్లో ఒకటైనటువంటి అమరావతి కానీ, ఇక్కడ త్రికోటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి కోటప్పకొండ కానీ లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కోటప్పకొండ ప్రాంతంలో ఉన్నాం. కోటప్పకొండలో ఎలాంటి సందడి ఉందో మీరు ప్రత్యక్షంగా మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా, అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులైతే తరలి వస్తూ ఉన్నారు. కేవలం ఒక ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలే కాదు, అటు ప్రకాశం జిల్లా నుంచి కానీ, కర్నూలు నుంచి కానీ, కడప నుంచి కానీ, మొత్తంగా శ్రీశైలం వెళ్ళలేని ప్రతి ఒక్క భక్తుడు కూడా, శివభక్తుడు కూడా ఈ ప్రాంతానికి తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి భక్తుల సందడి పెరుగుతూనే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఉదయం నుంచి కానీ చూసుకున్నట్లయితే స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడు కూడా అంతే ఆనందంగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వచ్చినటువంటి భక్తులకు అనేక మంది కూడా ఇక్కడ జరిగినటువంటి వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం చేసింది. వచ్చినటువంటి భక్తులు కొండ మీదకి రావడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా వాళ్ళకి తాగునీరు ఏర్పాటు చేయడం, అనేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆహార పదార్థాలు అందించడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి భక్తులకు దర్శనం అనేది చాలా రిస్క్గా మారేటువంటి పరిస్థితులు ఉండేవి. అటువంటి దాన్ని కూడా సరళీకృతం చేసి ప్రతి ఒక్క భక్తుడు కూడా పూర్తి స్థాయిలో వెళ్లి దర్శనం చేసుకునే దానికి వీలుగా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇక్కడ ఏర్పడినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ ఆంక్షలు, అవి భక్తులకి కొంత అసౌకర్యం కలిగించినప్పటికీ కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రైవేట్ కార్లు తీసుకొని రావాలి, ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని రావాలనేటువంటి అంశం కుదరదు. కాబట్టి పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటూ ప్రైవేట్ వెహికల్స్ ని కట్టడి చేసినటువంటి పరిస్థితి ఉందనేది ఎస్పీ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి వారికి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ప్రముఖులు కూడా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ పట్టు వస్త్రాల కార్యక్రమం కూడా పూర్తవడం జరిగింది. ఇక మిగిలిన కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభల కార్యక్రమం ఉంటుంది. ప్రభలు ఈ త్రికోటేశ్వర స్వామి వచ్చినటువంటి భక్తులకు ఒక ప్రధానమైనటువంటి వేడుక అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వందల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తారు, ప్రభలు వస్తాయి, లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రభ దగ్గరకు వేల సంఖ్యలో భక్తులు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం రేపు కూడా ఎన్నికల వ్యవహారం ఉంది, రేపు ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఉంది. కాబట్టి
దానికి దీనికి ఎటువంటి క్రాష్ జరగకుండా అంటే తిరిగి ప్రభలు పూర్తి స్థాయిలో ఎలా అయితే వచ్చాయో అలాగే అన్ని శాంతి భద్రతల నడుమ వెళ్లాలనేటువంటి ఆలోచనలో పోలీసు యంత్రాంగం పూర్తి చేసిందని చెప్తా ఉన్నారు. ఇక్కడ కోటప్పకొండలో డ్రోన్ల సహాయంతో కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తంగా త్రికోటేశ్వర స్వామి ఆలయం కోటప్పకొండ లక్షల మంది భక్తులతో ఈ రోజు కిటకిటలాడిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక పూజలు ఈ రోజు ఈ అర్ధరాత్రి లింగోద్భవ పూజ కూడా ఉంటుంది. ఆ లింగోద్భవ పూజ తర్వాత ముగిసేటువంటి పరిస్థితి అయితే మనకి చూడొచ్చు. అయితే ఈ అర్ధరాత్రి వరకు భక్తులు పెద్ద ఎత్తున వస్తూనే ఉంటారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి ప్రభల దగ్గరకు వెళ్తారు. ఈ ప్రభలు ప్రస్తుతం అనేక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు పెట్టడం కానీ అదేవిధంగా అక్కడ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం కానీ కూడదనేది స్పష్టంగా పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభల దగ్గర కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పోలీస్ శాఖ చెప్తుంది. అయితే రేపు ఈ వచ్చినటువంటి ప్రభలన్నీ కూడా దాదాపు వేల సంఖ్యలో చిన్న ప్రభలు కానీ పెద్ద ప్రభలు కానీ వస్తాయి. ఈ ప్రభలన్నీ కూడా రేపు ఒకసారి బయలుదేరి వెళ్లే క్రమంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుందని చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు భక్తులంతా కూడా కిందకి దిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సందడంతా కూడా ప్రభల దగ్గరికి వెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. అది ప్రస్తుతం కోటప్పకొండ వద్దన్నటువంటి పరిస్థితి, భక్తులతో కిక్కిరిసిపోయి ప్రాంగణం అంతా కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం